ఇది కాలానికి సంబంధించిన విషయం. హిందుస్థాన్ పైన మొఘల్ బాషా అక్బర్ పాలన ఉండేది. ఆయన ఆస్థానంలో నవరత్నాలలోని ఒక బీర్బల్ కూడా ఉండేవాడు. అక్బర్ ముఖ్య సలహాదారుగా ఉండేవాడు. బీర్బల్ చాలా తెలివైన వాడు. ప్రతి ప్రశ్నకు సమాధానం, ప్రతి ప్రశ్నకు పరిష్కారం అతని వద్ద ఉండేవి. అక్బర్ చక్రవర్తి అతని తెలివితేటలకు ముగ్ధుడయ్యాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు ఆయన తెలివితేటలను పరీక్షించేవారు. ఇది ఒకప్పటి విషయం. అది వర్షాకాలం. అక్బర్ చక్రవర్తి తన తోటలో నడుస్తూ వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నాడు. బీర్బల్, మనకిక్కడ వానలకి కొరత లేకుండా పోయింది కదా. ఎక్కడ చూసినా పచ్చదనంతో నిండిపోయింది. చెట్లు, పూలు, పక్షులు అన్నీ కలిపి ప్రకృతిని ఎంత బాగా చేసిందో చూడు. సరిగా చెప్పారు మహారాజు గారు. వానకాలంలో ప్రకృతి తన అందాన్ని ఇలాగే చూపిస్తుంది. చెట్టులు, దాని ఆకులు అన్నీ వర్షంలో తడిసి చాలా అందంగా ఉంటుంది. నా మనసు కూడా ఆనందంతో పొంగిపోతుంది బీర్బల్. అందుకే నాకు కూడా నా బట్టలని అన్ని పచ్చదనంతో నింపు. మరి అలాగే వచ్చేటప్పుడు ఒక పచ్చ గుర్రాన్ని తీసుకురా. నేను ప్రకృతితో కలిసి రాజ్యం మొత్తం తిరిగొస్తాను. ఏం చెప్తున్నారు రాజుగారు మీరు? పచ్చ బట్టలైతే సరే చెయ్యగలం, కాని పచ్చ గుర్రాన్ని ఎక్కడి నుంచి తీసుకురాము? కారణాలు చెప్పకు బీర్బల్. నీ వల్ల కాదంటే స్పష్టంగా చెప్పే కాదని. నేను ఓడిపోయానని ఒప్పుకో అంతే. నేను ఈ పనిని వేరెవరికైనా అప్పచెబుతాను. కాని ఒక్క మాట గుర్తుపెట్టుకో, ఈ పనిని నువ్వు చెయ్యలేవంటే ఇంకెప్పుడూ నా రాజ్యంలో నువ్వు కాళ్ళు పెట్టడానికి వీల్లేదు. ఈ రోజు తర్వాత నేను నీ ముఖం కూడా చూడను అంతే. మహారాజు మాటలు విన్న బీర్బల్ లోతైన ఆలోచనలో పడిపోతాడు. పచ్చగుర్రం అయితే ప్రపంచంలోనే లేదు. ఈ మాట మహారాజు గారికి తెలిసే ఉంటుంది. ఆయన నన్ను పరీక్షిస్తున్నారనుకుంటున్నాను. కానీ ఇలాగే అవ్వాలంటే బీర్బల్ వల్ల సాధ్యం కానిది ఏమీ లేదసలు. ఎందుకంటే నా వల్ల ఖచ్చితంగా అవుతుంది. ఏదైనా ఒక ఉపాయం కనిపెడతానంతే. చాలాసేపు ఆలోచించిన తర్వాత బీర్బల్ అక్బర్ చక్రవర్తికి చెప్పాడు. సరే మహారాజు గారు, మీ ఆశ ఏదైతే ఉందో పచ్చగుర్రం మీద మీరు రాజ్యాన్ని తిరగాలని, అందుకు నేను పచ్చగుర్రాన్ని ఖచ్చితంగా తీసుకొస్తాను. కానీ నాకు కొంత సమయం అవకాశం ఇవ్వండి. సరే బీర్బల్, నీకు 7 రోజుల అవకాశం ఇస్తున్నాను. ఈ రోజు నుంచి 8వ రోజు వరకు నువ్వు ఆ పచ్చగుర్రాన్ని తీసుకురావాలి. కానీ అలా చెయ్యలేదనుకో నిన్ను ఈ రాజ్యం నుంచి వెలివేస్తానంతే బీర్బల్. మీరు వేసిన ఈ షరతుని నేను ఒప్పుకుంటాను రాజుగారు. మహారాజు అక్బర్ ఆదేశంతో బీర్బల్ రాజమందిరం నుంచి వెళ్లిపోతాడు. ఇంకా రాజ్యమంతటా తిరగడం మొదలు పెడతారు. వారు తిరుగుతూనే మొత్తం 6 రోజులు గడిచిపోతాయి. రేపటికల్లా రాజుగారు నాకిచ్చిన అవకాశం ముగిసిపోతుంది. త్వరగా ఏదైనా ఉపాయం కావాలి ఇప్పుడు. ఇలా ఆలోచిస్తూ 7వ చివరి రోజు కూడా పూర్తవుతుంది. ఆకుపచ్చ గుర్రం ఎక్కడా కనిపించలేదు, దొరకలేదు. 8వ రోజున మహారాజు తన సైనికులను పిలిపిస్తాడు. సైనికులారా, వెళ్ళండి, వెళ్ళి చూడండి బీర్బల్ ఎక్కడున్నాడో. తనని అడగండి, నేను తనకిచ్చిన పనిని పూర్తి చేశాడా లేదా అని. మహారాజు ఆజ్ఞ పొందిన తర్వాత సైనికులు రాజభవనం చుట్టూ తిరుగుతూ బీర్బల్ ను వెతుకుతూ వెళ్తారు. కొంత దూరంలో ఒక చెట్టు కింద కూర్చున్న బీర్బల్ ని చూస్తారు. అయ్యగారు, రాజుగారు మీకు ఇంత పెద్ద పనిని అప్పగించారు కదా, మీరు చూస్తే ఇక్కడ కూర్చుని మామిడి పండు తింటున్నారేంటి? అరే, పండు చాలా బాగుంది, కావాలంటే మీరు తిని చూడండి. భోజనాన్ని త్యాగం చేస్తేనే పనులవుతుందంటే అర్థం ప్రపంచంలో అన్నం త్యాగమైపోయేది. సమస్య ఏదైతే ఉందో అది ఎంత పెద్దదైనా కానీ అన్నాన్ని త్యాగం చేయకూడదంతే. అవకాశం దొరికినప్పుడు బాగా తినాలి. అయ్యగారు, రాజుగారు అడిగారు వాళ్ళు మీకు అప్పగించిన పనిని మీరు పూర్తి చేశారా అని. ఓ, రాజుగారిచ్చిన పని ఎప్పుడూ అయిపోయిందే. పదండి, నేను మీతో పాటు రాజ్యానికి వస్తానిప్పుడు. మిగతా విషయాలు రాజుగారికే చెబుతాను. బీర్బల్ మహారాజు పంపిన సైనికులతో కలిసి దర్బారుకు తిరిగి వస్తాడు. బీర్బల్ ను చూడగానే మహారాజు కుతూహలంగా అడుగుతాడు. ఏంటి, నేను చెప్పిన పచ్చగుర్రం దొరికిందా? మహారాజు గారు, నేను రాజ్యంలో మూలమూలలు వెదికానండి. అప్పుడు మీరు చెప్పిన పచ్చగుర్రం నా కంటికి కనబడింది. కానీ ఆ గుర్రాన్ని మాలికుడు ఆ గుర్రాన్ని నాకు ఇవ్వడానికి అస్సలు ఒప్పుకోలేదండి. ఎందుకు మీరు చెప్పలేదేంటి తనకు ఇది మహారాజు అక్బర్ గారికి కావాల్సినదని? చెప్పాను మహారాజు గారు, కానీ ఆ గుర్రాన్ని మాలికుడు చాలా మొండోడండి. నువ్వు చెప్పేవన్నీ నేనెలా నమ్మను అన్నాడు. నువ్వు ఇది నిజంగానే మహారాజు గారికి తీసుకెళ్తున్నావా ఏంటి? నువ్వు ఒకవేళ అబద్ధం చెప్తుంటే లేదా ఒక దొంగవైతే? అలా అడిగినందుకు మీరేం చెప్పారు? రాజుగారు, నేను తన్ని నమ్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాను. కానీ ఆ గుర్రాన్ని మాలికుడు 2 షరతుల మీదే మీకు నా గుర్రాన్ని ఇస్తాను అని చెప్పాడు. ఎలాంటి షరతులు బీర్బల్? త్వరగా చెప్పు, మాట్లాడి నా సమయాన్ని వృధా చేయకు. అరే మహారాజు గారు, మీరు ఎందుకు అంతలా ఆలోచిస్తున్నారు? నేను చెప్తానుగా.
మొదటి షరతు ఏంటంటే గుర్రాన్ని తీసుకోవడానికి మీరే స్వయంగా వెళ్ళాలంట. అప్పుడే గుర్రాన్ని ఇస్తా అని చెప్పాడు తను. అరే ఇంతేనా? స్వయంగా వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చెప్పండి ఎక్కడికి వెళ్ళాలో. అరే మహారాజు గారు, చెప్పేది పూర్తిగా వినండి. ఆ గుర్రాన్ని మాలికుడు రెండో షరతు ఇలా పెట్టాడు. మహారాజు గారికి గుర్రం కావాలంటే వారంలో 7 రోజులు వదిలి 8వ రోజు రమ్మన్నాడండి ఆయన. 8వ రోజు కాదని 7 రోజుల్లో వెళ్తే గుర్రాన్ని ఇవ్వడంట మీకు. ఇదేంటి షరత్తు? నాతో ఆటలాడుతున్నాడా ఏంటి వాడు? వారంలో 7 రోజులు కాకుండా 8వ రోజు అంటే అలా ఉందా ఏంటి? ఉంటుంది మహారాజు గారు, ఖచ్చితంగా ఉంటుంది. మీరు అడిగిన పచ్చగుర్రం ఎలా ఈ ప్రపంచంలో ఉంటుందో అలాగే ఒక వారంలో 8 రోజులు ఉంటుంది కదా. బీర్బల్ మాటలు విన్న మహారాజు యొక్క కోపం గాల్లో కలిసిపోయింది. బీర్బల్ మాటలకు మహారాజు నవ్వారు. వా బీర్బల్, మీ తెలివితేటలను అత్యుత్తమంగా మెచ్చుకోవాల్సిందే మనం. మీరు ఉపాయం కనిపెట్టని సమస్య అంటూ లేనేలేదు ఈ ప్రపంచంలో. నేను మీకు ఒక అసంభవమైన కార్యాన్ని ఇచ్చాను. దానితో పాటు షరతు ఎలా పెట్టానంటే మీరు అవును అని చెప్పలేరు, కాదు అని చెప్పలేరు. కానీ మీరు మీ తెలివితేటల్ని అత్యుత్తమంగా ప్రదర్శించి మీరు ఎవరని నిరూపించుకున్నారు. మా రాజ్యంలో ఉన్న నవరత్నాల్లో మీరు ఒకరని మాకు చాలా గర్వంగా ఉంది. ఇవన్నీ మీ మనసులో ఉన్న మాటలు రాజుగారు. కానీ మీకు నిజంగానే అంత సంతోషంగా ఉంటే నాకు కానుకలు బహుమతులనిచ్చి గౌరవించండి ఇప్పుడే. అరే వా బీర్బల్, చాలా మంచి ఆలోచన చెప్పారు. అయితే సిద్ధంగా ఉండండి. మిమ్మల్ని గౌరవించి రాజ్యానికే మీరెవరని తెలిసేలా చేస్తా. మహారాజు మాటలకు బీర్బల్ చాలా సంతోషించాడు. ఆయన బహుమతి కోసం ఆతృతగా ఎదురు చూశారు. కాలంతో పాటు మహారాజు చెప్పిన మాటలు కూడా గడిచిపోయాయి. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. అయినా మహారాజు తన వాగ్దానాన్ని గుర్తుంచుకోలేకపోయాడు. ఒకరోజు మహారాజు బీర్బల్తో కలిసి యమునా ఒడ్డున దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఒక ఒంటె నడవడం చూశాడు. బీర్బల్, ఒంటేలుకి మెడకాయ వంకరగా ఎందుకుంటుందో తెలుసా నీకు? ఇప్పుడొచ్చిందా ఒంటేలు కొండ నుంచి కిందకి? ఇప్పుడు రాజుగారికి ఆయన ఇచ్చిన మాటని గుర్తు చేస్తాను. మహారాజుగారు, ఎవరైతే ఇచ్చిన మాట నిలబెట్టుకోరో వాళ్ల మెడకాయి కొంచెం కొంచెంగా ఇలా వంకరవుతూ వస్తుంది. ఆ ఒంటేలు తన ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేదనుకుంటా. అందుకే దాని మెడకాయి వంకరైపోయింది. బీర్బల్ మాటలు విని అక్బర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా బీర్బల్? అవును మహారాజు గారు, ఈ మాట చాలా నిజం. నాకైతే మీ మెడకాయ కూడా వంకరగా అవుతున్నట్టు అనిపిస్తుంది. మీరు ఎవరికైనా ఇచ్చిన మాట తప్పారా ఏంటి? ఒక్కసారి బాగా గుర్తు చేసుకోండి మహారాజు గారు. బీర్బల్ మాటలు విన్న అక్బర్ చక్రవర్తి లోతుగా ఆలోచించడం మొదలు పెడతాడు. వెంటనే అతను బీర్బల్ కు ఇచ్చిన వాగ్దానం గుర్తుకొస్తుంది. బీర్బల్, నేనిచ్చిన మాట ఏంటో నాకు గుర్తుకొచ్చింది. త్వరగా నాతో పాటు రండి, వెళ్దాం. అక్బర్ ఆదేశానుసారం బీర్బల్ రాజభవనానికి చేరుకుంటాడు. అక్కడ మహారాజు బీర్బల్ కి డబ్బుని బహుమతిగా ఇస్తాడు. బీర్బల్, ఒకసారి మళ్ళీ బాగా చూసి చెప్పండి. మా మెడకాయి ఆ ఒంటేల్లా చాలా వంకరగా ఏం తయారవ్వలేదుగా? లేదు లేదు మహారాజు గారు, మీ మెడకాయ అయితే సరిగ్గానే ఉంది. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మెడకాయ ఏంటి అన్నీ సరిపోతుంది. బీర్బల్ మాటలు విన్న అక్బర్ చక్రవర్తి పగలబడి నవ్వుతాడు. ఇంకా మరోసారి తన నవరత్నం చేయాలని తన నిర్ణయానికి గర్వపడతాడు. మహారాజుకి అర్థమైంది బీర్బల్ ఒంటె పేరుతో ఆయన వాగ్దానాన్ని గుర్తు చేశాడని. అందువలన అక్బర్ చక్రవర్తి కూడా బీర్బల్ ఇచ్చిన సమాధానాన్ని పట్టించుకోకుండా తన తప్పును వెంటనే సరిదిద్దుకున్నాడు. బగ్దాద్ నగరంలో ఒక అబ్బాయి ఉండేవాడు. వాడి పేరు అలాదిన్. అలాదిన్ చాలా పేదోడు. ఆ అబ్బాయికి లోకంలో ఉండింది వాళ్ళ తల్లి మాత్రమే. ఒకరోజు వాడి ఇంటి వాకిల్ని ఎవరో తట్టారు. వాకిల్లో ఎవరో నిలుచుకున్నారు. మీరెవరు? ఎక్కడి నుంచి వచ్చారు? నేను అలావుద్దీన్ తండ్రి స్నేహితుడు. మీరు చాలా ఇబ్బందిలో ఉన్నారని నాకు తెలిసిపోయింది. మీకు సహాయం చేయడానికి ఇక్కడికి వచ్చాను. నేను అరబ్ దేశం వ్యాపారి. మీరు ఒప్పుకుంటే అలావుద్దీన్ కూడా నా జతలో తీసుకెళ్తాను. దానికి మీకు మంచి డబ్బులు నేను ఇస్తా. దీనివల్ల మీకు ఉపయోగం పడుతుంది. వ్యాపారి మాటైని అలాదిన్ తల్లి చాలా సంతోషిస్తుంది. వాణ్ణి వ్యాపారి జొత్తులో పంపిస్తుంది. చాలా దినాల వాళ్ళ ప్రయాణం తర్వాత వాళ్ళిద్దరూ నిశ్శబ్దమైన ఒక మరుభూమికి వస్తారు. మీరొక వ్యాపారిని చెప్పారు కదా, మీరు ఇక్కడ ఏం వ్యాపారం చేస్తున్నారు? ఇక్కడ ఎవరూ లేదు కదా. చూడు అలాదీన్, నేను నిన్ను ఒక కార్యానికి తీసుకువచ్చాను. నీకు ఎప్పుడైనా సహాయం కావాలంటే ఈ ఉంగురాన్ని సహాయం అడగొచ్చు. ఇది నీకు సహాయం చేస్తుంది. వ్యాపారి ఒక మెరిసే వజ్రాన్ని అలాదిన్కిస్తాడు. తరువాత వాడు ఒక మంత్రం చెప్తాడు. మళ్ళీ చేతిలో బూడిదని తీసుకొని గాల్లో ఊపుతాడు.
చూస్తూ ఉండగానే ఆ బూడిది పొగలాగా మారిపోతుంది. ఎక్కడ చూసినా ఉత్త దుమ్మే ఉండింది. దుమ్ము నిదానంగా తగ్గిపోయింది. అప్పుడు అలాదిన్కి వాడి ఎదుట ఒక గృహవాకిలు కనిపిస్తుంది. ఇది ఎలా అవుతుంది? ఈ గృహం ఇక్కడెలా వస్తుంది? ఇప్పుడు కొద్ది సమయంలో ఇక్కడ మరుభూమి ఉండేది కదా. మాట్లాడటానికి నీ సమయం నువ్వు వ్యర్థ చెయ్యొద్దు. అలాదిన్, నువ్విప్పుడే ఆ గృహంలోకి వెళ్ళాలి. లోపల నీకు బంగారం, వజ్ర వైడూరం అన్నీ దొరుకుతుంది. నీకెంత కావాలో అంత బంగారం తీసుకొచ్చో. లోపల నీకు పాత దీపం దొరుకుతుంది. నాకి ఆ దీపం తెచ్చేయ్. మిగిలిన బంగారం నువ్వు తీసుకో. నాకు అక్కడ్నుంచి ఏమీ వద్దు. మరి మీరు నన్ను ఎందుకు పంపుతున్నారు? మీరు వెళ్ళొచ్చుగా. లేదు లేదు, నేను వెళ్ళడానికి అవ్వదు. నేను ఆకారంలో పెద్దగా ఉన్నాను. గృహం ద్వారం చిన్నది. దానికిప్పుడు నువ్వు మాత్రమే పోవాలి. అలాదిన్కి ఏమీ అర్థం కావడం లేదు. వ్యాపారి మళ్ళీ మళ్ళీ చెప్పినందువల్ల అలాదిన్ గృహలోకి వెళ్ళడానికి తయారయ్యాడు. అలాదిన్ గృహంలోకి వెళ్తాడు. వాడు లోపల దృశ్యాన్ని చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. అక్కడ నిజంగానే నిధి ఉంటుంది. దాన్ని చూసి వాడు చాలా సంతోషపెడతాడు. వాడి జీవితంలో ఇంత బంగారం ఎప్పుడు చూడలేదు. అలాదిన్ తన చొక్కలో మరియు జేబులో చాలా బంగారం పెట్టుకుంటాడు. వాడు అటూ ఇటూ చూస్తా వాడికి ఒక మూలలో మెరిసే దీపం ఒకటి కనిపిస్తుంది. వ్యాపారి చెప్పినట్టు అలాదిన్ దీపాన్ని ఎత్తుకుంటాడు. మరి వ్యాపారిని పిలుస్తాడు. నాకీ దీపం దొరికింది. నేనిప్పుడు బయటికి రావాలి. ముందు ఆ దీపం నాకి. మళ్ళీ నేను నిన్ను బయటికి తీస్తాను. లేదు, ముందు నన్ను ఇక్కడి నుంచి బయటికి తీ. నీకి నాపై నమ్మకం లేదా? ఇప్పుడు నమ్మకం విడిచేయి, తర్వాత మాట్లాడతాం. అరే అలాదిన్, ఇవన్నీ నువ్వే పెట్టుకో. ఆ దీపం మాత్రం నాకి. లేదు, ముందు నన్ను బయటికి తీ. వ్యాపారి ఏమేమో ఆశమాటలు చెప్పి అలాదిన్ దగ్గర దీపాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. అయితే అలాదిన్ చెప్పిందే చెప్తుంటాడు. ముందు నన్ను బయటికి తీ, అప్పుడే నేను దీపం ఇచ్చేది. అలాదిన్ మాట విని వ్యాపారికి కోపం వస్తుంది. వాడు మళ్ళీ మంత్రం చెప్పి బూడిదని ఊగుతాడు. మరి గృహం వాకిలి ఒక పెద్ద రాయితో మూసుకుంటుంది. అలాదిన్ చాలా భయపడ్డాడు. వాడిప్పుడు నిస్సహాయకుడయ్యాడు. వాడు గట్టిగా పిలుస్తాడు. వాడు అరుస్తాడు, ఏడుస్తాడు. వాడి సహాయానికి ఎవరూ రారు. ఈ దీపాల ఏముందో? ఈ వ్యాపారికి ఇది కావాలంట. అలాదిన్ దీన్నే ఆలోచిస్తూ దీపాన్ని వాడ చుక్కకి ఇలా రుద్దుతాడు. అప్పుడు ఉన్నట్లే వాడి చుట్టూ పొగ కప్పింది. మరి ఆ పొగ నుండి ఒక ఆకృతి బయట వస్తుంది. ఆ ఆకృతి పెద్దదైంది. పొగ కప్పినప్పుడు అలాదిన్ చూస్తాడు. వాడి ఎదుట గాలిలో ఊగుతున్న ఒక పెద్ద మనిషి అలాదిన్కి కనిపిస్తాడు. అలాదిన్ భయంతో, నువ్వెవరు? ఇక్కడికిలా వచ్చావు? నేను మాస్టర్ గురువు. మీరు నన్ను ఈ దీపం నుంచి బయటికి తీశారు. ఈ రోజు నుండి మీరు నా గురువు. జిన్, గురు, ఇదని ఏంటి? నాకు ఏమీ తెలియడం లేదు. భయం పడకండి గురుగారు. నా నుండి మీకు ఏ ఇబ్బంది ఎప్పటికీ రాదు. ఈ రోజు నుండి మీరు ఏం చెప్తే కూడా నేను ఖచ్చితంగా చేస్తాను. చెప్పండి, ఇప్పుడు నేను ఏం చేయాలి? నన్ను ఇక్కడి నుంచి బయట తీసి నా ఇంటికి నన్ను పంపేయ్. మీరెలా చెప్తారో అలాగే ఖచ్చితంగా చేస్తా. ఒకే క్షణంలో అలాదిన్ని జిన్ ఇంటికి తీసుకువస్తాడు. వాడి తల్లిని చూస్తాడు. మా, నువ్వెలా ఉన్నావు? చూడు, ఎంత బంగారం నీకోసం నేను తీసుకొచ్చా. జల్దీ మన పేదరికం వెళ్ళిపోతాయి. ఆ వ్యాపారి దీన్ని నీకిచ్చాడా? చెప్పు. అమ్మా, వాడు వ్యాపారి కాదమ్మా, వాడు జాదుగారుడు. వాడు నన్ను చావడానికి గృహంలో పెట్టాడు. ఇదైన తర్వాత అలాదీన్ తన తల్లికి అన్ని చెప్తాడు. నిజంగానే ఈ జిన్ మనం ఏం చెప్తామో అన్ని చేస్తుందా? మీరు నాకు చెప్పండి గురుగారు. మనకి ఉండడానికి ఒక ఇల్లు కూడా లేదు. జిన్, నువ్వు నాకొక పెద్ద మహల్ని తెప్పిస్తావా? అక్కడ నేను మా అమ్మ సంతోషంగా ఉంటాం. అలాదీన్ చెప్పిన దానికి జిన్ వాళ్ళ కోసం ఒక మహల్ని తెప్పిస్తాడు. దాని తర్వాత అలాదీన్ దగ్గర చాలా డబ్బులు, బంగారం నిండి ఉంటాయి. ఆ ఊరిలో అలాదీన్ చాలా ప్రసిద్ధి అవుతాడు. వాడు బగ్దాద్లో పెద్ద వ్యక్తి అవుతాడు. అలాదీన్, నేను త్వరలోనే నీకొక మంచి అమ్మాయితో పెళ్లి చేయాలనుకున్నాను. సుల్తాన్ కూతురు చాలా బాగుంది అని విన్నాను. రేపు సుల్తాన్తో మాట్లాడతాను. మరుసటి రోజు సుల్తాన్తో అలాదీన్కి పెళ్లి ప్రస్తాపం చేస్తుంది. ఆ సుల్తాన్కి అలాదీన్ గురించి అన్ని విషయాలు తెలుసుంటుంది. అందుకే తన కూతురుని అలాదీన్కి సంతోషంగా పెళ్లి చేయడానికి ఒప్పుకుంటాడు. అలాదీన్ పెళ్లి సుల్తాన్ కూతురుతో అయిపోతుంది.
అలాదిన్ చాలా సంతోషంగా తన మహల్లో ఉండేవాడు. ఒకరోజు మంత్రవాదికి అలాదిన్ గురించి తెలిసిపోతుంది. అలాదిన్ దగ్గర ఖచ్చితంగా ఆ దీపం ఉంటుంది. దానికి వాడు శ్రీమంతుడయ్యాడు. ఆ దీపము, డబ్బులు అన్నీ నాదే. ఏమైనా కాని నేను దాన్ని తీసుకుంటాను. ఇంత చెప్పి జాదుగారుడు ఒక ఉపాయం చేస్తాడు. జాదుగారుడికి ఇది తెలుసు, షేజాది చాలా మంచిది అని. దానికి జిన్ గురించి ఏమీ తెలియదు. దానికి వాడు వయసన్న వాళ్ల వేషం ధరించి ఇంటికి వెళ్తాడు. కొత్త దీపం తీసుకోండి. కాలిపోయిన దీపాలిచ్చి మంచి దీపాలు తీసుకోండి. కొత్త దీపాలు తీసుకోండి. వయసైన జాదుగాడు అలాదిన్ వాకిలిని కొడతాడు. అమ్మా, ఏదైనా పాత దీపం ఉంటే తీసుకోరండి. దాని బదులుగా మీకు కొత్త దీపం ఇస్తాను. పాపం షేజాది వాడు చెప్పినట్టు చేస్తుంది. మరి అలాదిన్ జాదు దీపాన్ని తెత్తిస్తుంది. అలాదిన్ జాదు దీపాన్ని చూసి వాడి కన్నులు మెరుస్తాయి. అప్పుడు వాడు ఆ దీపాన్ని రుద్ది జిన్ని పిలిపిస్తాడు. ఏం చెయ్యాలి గురుగారు? అలావుద్దీన్ మహల్ని మరుభూమికి తీసుకెళ్ళు. ఈ రోజు నుండి ఈ మహల్ నాది. జాదుగారుడు మాట విని జిన్ అలావుద్దీన్ మహల్ని మరుభూమిలో పెట్టాడు. అలాదిన్ తిరిగొచ్చాక వాడి తల్లి, వాళ్ళ భార్య ఎవరూ కనిపించలేదు. వాడు ఇబ్బంది పడతాడు. తలపై చేపెట్టి కూర్చుంటాడు. అప్పుడు ఆ మంత్రవాది ఇచ్చిన ఉంగరం గురించి తెలుసుకుంటాడు. జాదుగాడు చెప్పాడు కష్టకాలంలో ఇది నాకి అవుతుందని. ఈ రోజు నన్ను ఆ ఉంగరాన్ని అడుగుతాను. అలాదిన్ ఉంగరాన్ని రుద్దుతుంటాడు. కొద్ది క్షణాల్లో ఒక చిన్న జీన్ ఉంగరం నుంచి బయటికొస్తుంది. ఏం చేయాలి గురుగారు? ఏం చేయాలంటే ఇప్పటికిప్పుడే నా మహల్ని, నా తల్లి భార్యని తీసుకోరా. క్షమించండి గురుగారు, నేను ఈ పని చెయ్యలేను. నేనొక చిన్న జీన్. నేను పెద్ద జీన్ ముందు అంత శక్తివంతుడు కాదు. నేను మీ మహల్ని అక్కడి నుంచి తీసుకురాలేను. సరే, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. నా భార్య తల్లి ఉండే చోటు. ఇంత నువ్వు చెయ్యగలవు కదా? అంత నేను చేయగలను. జిన్ అలాదిన్ని మరుభూమిలో ఉన్న తన మహల్కి తీసుకువెళ్తాడు. మహల్లో తన తల్లి భార్యని చూస్తాడు. అలాదిన్ చాలా సంతోషపడ్డాడు. అక్కడే అలాదిన్ దీపం కూడా ఉండింది. జాదుగారుడు ఆ దీపం సహాయంతో అలాదిన్ అక్కడి నుంచి బయటకొచ్చేలోగా అలాదిన్ దీపాన్ని తీసుకుంటాడు. జిన్, ఈ జాదుగారిని ఎక్కడైనా దూరంగా ఎప్పటికీ రాని ప్రదేశంలో వదిలే. జిన్ జాదుగారుడిని ఎవరూ లేని ఎప్పటికీ రాని ప్రదేశానికి వదిలి వస్తాడు. జిన్ సహాయంతో అలాదిన్ వాడి మెహల్, వాడి కుటుంబాన్ని తీసుకొని మళ్ళీ వాడి నగరానికి వెళ్తాడు. మళ్ళీ తన జీవనాన్ని సంతోషంగా సాగిస్తాడు. రత్నగిరిలోని రాంపూర్ గ్రామంలోని సూరజ్బాన్ అనే ఒక ధనవంతుడున్నాడు. తన దగ్గర రాజభవనం లాంటి ఇల్లుంది. ఎన్నో ఎకరాల భూమి, అలాగే పాడి పశువులు కూడా తన దగ్గరున్నాయి. వీటన్నిటినీ చూసుకోవడానికి పనివారు కూడా ఉన్నారు. కానీ ఈ సూరజ్బాను చాలా పిసినారి వ్యక్తి. తన దగ్గర పనిచేసే వారి మీద చాలా కఠోరంగా ఉంటాడు. పైగా ఆ రోజు పనివారికి జీతాలిచ్చే రోజు. మున్షీ గారు, మన బంగ్లాలోను అలాగే మన పొలంలోనూ మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు? 100 మంది వరకు పనిచేస్తారు అయ్యగారు. రాత్రి సూరజ్బాను తన మహల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటండి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? నేను ఏం ఆలోచిస్తున్నానంటే అనవసరంగా మన దగ్గర 100 మంది పనివాళ్ళు ఉన్నారు అని. ఈ నెలలో మనం ఒక 90 మందిని తీసేసామనుకో, వచ్చే నెల నుంచి మనం కేవలం 10 మంది నౌకర్లకే జీతాలు ఇవ్వాల్సి ఉంటుంది. మనకి ఎంత డబ్బులు మిగిలిపోతాయనుకున్నావు? కానీ ఆ 90 మంది చేసే పని ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? ఆ మిగిలిన 10 మందే మొత్తం పని అంతా చేస్తారు. పిసినారి భర్త చెప్పిన మాటలు మాయకి నచ్చలేదు. కానీ తను పాపం ఎదురు చెప్పకుండా మౌనంగా వెళ్ళిపోయింది. తెల్లవారుజామున పిసినారి సూరజ్బాను మున్షీ గారిని పిలిపించారు. మున్షీ గారు, ఈ రోజు మన దగ్గర 100 మంది నౌకర్ల నుంచి 90 మందిని తీసేసేయండి. అయ్యగారు, 90 మందినైతే పనిలోంచి తీసేస్తాం. మరి 90 మంది చేసే పనిని ఎవరు చేస్తారు? మిగిలిన 10 మంది నౌకర్లే మొత్తం పని అంతా చేస్తారు. అలాగే అయ్యగారు. ఇంకో విషయం, నేను ఎవరి ఆశీర్వాదం వల్ల అయితే కోటీశ్వరుని అయ్యానో ఆ గురువు గారు రేపు మన బంగ్లాకు వస్తున్నారు. ఆయన అతిథి సత్కారాల్లో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకోండి. అలాగే అయ్యగారు.
రెండవ రోజు పరమ పూజ్యులైన గురువుగారు సూరజ్బాన్ ఇంటికి వచ్చారు. అందరూ ఆయనకి పూలతో స్వాగతం కూడా పలికారు. గురువు గారికి జయము జయము. రండి గురువుగారు, మీకు స్వాగతం. ఆయుష్మాన్ భవ. గురువుగారు సూరజ్బాన్ని ఆశీర్వదించి సూరజ్బాను సింహాసనం మీద కూర్చున్నారు. సూరజ్బాను కింద కూర్చొని తను వేడుకుంటున్నారు. చెప్పు సూరజ్బాన్, నీ వ్యాపారం ఎలా సాగుతుంది? మీ ఆశీర్వాదం వల్ల అంతా శుభమే జరుగుతుంది గురువుగారు. అది సరే గాని ఇవాళ నౌకర్లు చాలా తక్కువ మంది ఉన్నారు, ఎందుకని? గురువుగారు అడిగేసరికి సూరజ్బాను 90 మందిని ఉద్యోగంలోంచి తీసేసి 10 మందినే ఉంచుకుంటానని తనతో చెప్పాడు. ఆ వార్త వినేసరికి గురువుగారు చింతించారు. అది సరే కాని 100 మంది చేయాల్సిన పనిని 10 మంది ఎలా చేయగలుగుతారో? ఎప్పటి వరకు అయితే మీ దీవెనలు నా మీద ఉంటాయో అప్పటి వరకు నాకు ఎలాంటి లోటుపాట్లు ఉండవు గురువుగారు. ఈ మాట వినేసరికి గురువుగారు ప్రసన్నులయ్యారు. ఆయనకున్న దివ్యశక్తులతో వనమూలికల్ని ఇచ్చారు. ఇది తీసుకో, నా తరఫు నుంచి దివ్య ఔషధాన్ని నీకిస్తున్నాను. ఈ వనమూలికల్ని నీ నౌకర్లకి తినిపించు. అప్పుడు ఆ 10 మంది నౌకర్లు 100 మంది చేసే పనిని చేస్తారు. గురువు గారికి జయము జయము. అద్భుతం జరిగింది అయ్యగారు. గురువు గారిచ్చిన దివ్య ఔషధం వల్ల బలహీనులు కాస్త బలవంతులైపోయారు. పని మొత్తం చాలా సులువుగా చేసేస్తున్నారు. ఓ అవునా? ఇప్పుడేమైందండి, మళ్ళీ ఆలోచిస్తున్నారు? గురువుగారిచ్చిన వనమూలికలు తిన్న తర్వాత 100 మంది చేసే పని కేవలం 10 మందే చేసేస్తున్నారు. అలాంటి వనమూలికలే తిని కేవలం ఒక్క మనిషే 100 మంది చేసే పని చెయ్యొచ్చు కదా. నాకేమీ అర్థం కావడం లేదు. నేను రేపే గురువుగారి దగ్గరికి వెళ్ళి ఆ దివ్య ఔషధాన్ని ఇమ్మని అడుగుతాను. ఆ ఔషధాన్ని తిన్న తర్వాత ఆ ఔషధం తిన్న మనిషి 100 మంది చేసే పని మొత్తాన్ని చేసేస్తాడు. ఇది ఎంతో సంతోషకరమైన విషయం కదా. అప్పుడు కేవలం ఒక్క మనిషిని పనిలో పెట్టుకుంటే సరిపోతుంది. అప్పుడు నాకు మొత్తం డబ్బులన్నీ ఆదా అయిపోతాయి. మరుసటి రోజు సూరజ్బాను గురువుగారి ఆశ్రమానికి వచ్చారు. గురువు గారికి జయము జయము. ఆయుష్మాన్ భవ. గురువుగారు, నాకు మీరొక దివ్య ఔషధాన్ని ఇవ్వాలి. అది ఎలా ఉండాలంటే ఒక్క మనిషి 100 మంది చేసే పని మొత్తం చెయ్యాలి. తప్పకుండా ఇస్తాను. కానీ నువ్వు అలా ఎందుకు చేయాలనుకుంటున్నావు? నేను కేవలం ఒక్క నౌకర్ని మాత్రమే పెట్టుకుంటాను. మిగతా వాళ్ళందరినీ పనిలోంచి తీసేస్తాను. మొత్తం పని వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాన్ని నా బీరువాలో పెట్టి ఎంచక్కా దాచుకుంటాను. కానీ భక్త, నీకంత దురాశ మంచిది కాదు. మంచో చెడో నేను మీ భక్తుణ్ణి. నా కోరిక నెరవేర్చడం మీ కర్తవ్యం. సరే, అంతా నీ ఇష్టం. గురువుగారు కళ్ళు మూసుకొని తన దివ్యశక్తులతో వనమూలికల్ని ఇస్తూ ఈ విధంగా అన్నారు. ప్రియమైన భక్త, నువ్వు ఈ వనమూలికల్ని తీసుకునే ముందు నువ్వు అతని పేరు చెప్పాల్సి ఉంటుంది. ఎవరితో నువ్వు పని చేయించాలనుకుంటున్నావో అతని పేరు. నా పని వాళ్ళందరిలో ఎంతో తెలివైనవాడు, అలాగే మంచివాడు, పైగా నమ్మకస్తుడు కూడా. తను ఎవరో కాదు, తన పేరు మున్షి. తర్వాత సూరజ్బాను మున్షి గారిని పిలిచి ఈ విధంగా అన్నాడు. మున్షి గారు, ఒకవేళ నేను మిమ్మల్ని పనిలోంచి తీసేస్తే? అయ్యా వద్దద్దయ్యా, అలాంటి పని మాత్రం చేయకండి. నా కుటుంబం పస్తులతో పడుకోవడం నేను చూడలేను. అలా అయితే నేను ఎలా చెప్తే మీరు అలా చెయ్యాలి. ఆ తర్వాత సూరజ్బాను మిగిలిన నౌకర్లందరినీ పనిలోంచి తీసేశారు. ఇక మున్షి గారు గురువుగారిచ్చిన దివ్య ఔషధాన్ని తిని 100 మంది పనిని తను ఒక్కడే చేశాడు. ఇక మున్షి గారికి తన కుటుంబాన్ని కలుసుకోవడానికి కూడా సమయం దొరికేది కాదు. రోజంతా పని చేస్తూనే ఉండేవాడు. ఇక సూరజ్బానేమో తన డబ్బులన్నీ ఆదా అవుతున్నందుకు ఎంతో సంతోషించేవాడు. ఒకరోజు మున్షి చాలా బాధపడి గురువుగారి ఆశ్రమానికి వెళ్లారు. గురుగారు, నన్ను కాపాడండి. మీ సహాయం నాకు ఎంతో అవసరం. మీ ప్రియమైన భక్తుడు అందరి పని వాళ్ళని తీసేసి నా ఒక్కడితోనే పని మొత్తం చేయిస్తున్నాడు. నన్ను కాపాడండి గురుగారు, నన్ను కాపాడండి. గురువుగారికి మున్షి గారి మీద జాలి కలిగింది. తన ప్రియభక్తుడైన సూరజ్బాన్ని దారిలో పెట్టేందుకు గురువుగారు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. ఇక మున్షి గారు కూడా సూరజ్బాన్ ఇంటికెళ్లి గురువుగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా చేశాడు. ఈ రోజు నుంచి నేను మీ దగ్గర పని చేయట్లేదు అయ్యగారు. నాకు ఎంతకంటే మంచి పని దొరికింది. ఇక సూరజ్బాన్ దగ్గర ఒక్క నౌకరు కూడా లేడు. నౌకరు లేని కారణంగా సూరజ్బాన్కి చాలా బాధ కలిగింది. ఇక దారి తెలియక గురువుగారి వద్దకు వెళ్ళాడు. గురువుగారు, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా సరే అప్పుడు మీరు ఖచ్చితంగా ఆదుకుంటారు. కనుక ఇప్పుడు మీరు నాకు సహాయం చెయ్యాలి. నువ్వు ఎందుకింత కంగారు పడుతున్నావు? అసలు ఏమైంది భక్తా? ఇక సూరజ్బాను మొత్తం నౌకర్ని తీసేసి మున్షి గారిని పెట్టుకున్నది ప్రతిదీ గురువుగారికి చెప్పారు. తర్వాత గురువుగారి వద్ద ఒక కోరికని కోరుకున్నాడు. గురువుగారు, నాకు ఏదైనా దివ్యశక్తిని ప్రసాదించొచ్చు కదా. దాంతో నా పని మొత్తం చిటికలో అయిపోయేలా ఉండాలి. నౌకర్లను కూడా పెట్టుకోవక్కర్లేదు. పని అంతా ఈజీగా అయిపోవాలి.
అలాగే నా డబ్బులన్నీ ఆదా అవ్వాలి. అలా ఎలా సాధ్యమవుతుంది భక్త? ఎందుకు కాదు గురువుగారు, నేను అల్లావుద్దీన్ అలాగే జీనీ కథ విన్నానే. అల్లావుద్దీన్ చెప్పిన వెంటనే జీనీ పని మొత్తాన్ని చిటికలో చేసేస్తాడు కదా. అల్లావుద్దీన్ జీనీకి డబ్బులు కూడా ఇవ్వడు. అయితే నీకు జీనీ కావాలా? అవును గురువుగారు. నేను నీకు జీనీనైతే ఇవ్వగలను, కానీ దానివల్ల నీకు ప్రమాదం జరగవచ్చు. నేను ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. సరే, అయితే జీనీ నీకు దక్కాలంటే అందుకు 2 షరతులున్నాయి. మొదటి షరతు, ఒక్కసారి జీనీని తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ నువ్వు దాన్ని తిరిగి ఇవ్వకూడదు. ఇక రెండవ షరతు ఏంటంటే, సూర్యుడు ఉదయించినప్పటి నుంచి మళ్ళీ తిరిగి అస్తమించే వరకు జీనికి పని చెప్తూనే ఉండాలి. దాన్ని ఫ్రీగా వదలకూడదు. ఒకవేళ నువ్వు దానికి పని చెప్పకపోతే అది నిన్ను తినేస్తుంది. గురువుగారు చెప్పిన 2 షరతులు విన్న తర్వాత సూరజ్ బాను ఆలోచనలో పడ్డాడు. గురువుగారి షరతులు చాలా కష్టంగా ఉన్నాయే. మొదటి షరతులో అయితే నేను గురువుగారికి జీనీని తిరిగి ఇవ్వలేను, అలాగే జీనీని ఎవరు కూడా తీసుకోరు. ఇక రెండవ షరతు, సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు జీనీకి పని ఇస్తూ ఉండాలి, లేదంటే నన్నే తినేస్తాడు. అయినా నా దగ్గర చాలా పని ఉంది కదా, ఆ పని చేసి చేసి జీనీయే అలసిపోతాడు. అప్పుడు నన్ను తినే అవకాశం ఉండదు. మీ 2 షరతులు నాకు అంగీకారమే గురువుగారు. తదాస్తు. గురువుగారు తదాస్తు అనగానే జీని ప్రత్యక్షమయ్యాడు. ఆజ్ఞ గురువుగారు. జీనీ, ఈ రోజు నుంచి నువ్వు ఇతని బానిసవి. ఇతను ఏం చెప్పినా కాదనకూడదు, అది నీ బాధ్యత. అంతేకాదు, నీ 2 షరతులు ఇతనికి అంగీకారమే. తప్పకుండా గురువుగారు, ఆజ్ఞాపించండి, శిరస వహిస్తాను. జీనీ, నన్ను నీ భుజాల మీద ఎక్కించుకుని మా ఇంటికి తీసుకువెళ్ళు. తప్పకుండా తీసుకువెళ్తాను. జీనీ సూరజ్బాన్ని తన భుజాల మీద ఎక్కించుకొని గాల్లో ఎగురుతూ అడవి మార్గాల్ని దాటుకుంటూ ఆఖరికి తన ఇంటికి చేరుకున్నారు. ఇంటికి చేరుకున్న తర్వాత తన భార్య అయిన మాయాతో గురువుగారు చెప్పిన 2 ఆజ్ఞల్ని జీనీ గురించి చెప్పాడు. ఓనర్ గారు, రాత్రయ్యింది. ఇది నేను పడుకునే సమయం. రేపు ఉదయాన్నే సూర్యోదయం టైంకి వస్తాను. మీరు సిద్ధంగా ఉండండి. నాకు పని చెప్పండి, లేదా మిమ్మల్ని తినేస్తాను. అలాగే. ఇదిగో ఏమండి, మిమ్మల్ని చూస్తుంటే చాలా కంగారుగా ఉంది. ఒకవేళ మీరు జీనీకి గాని పనివ్వలేదనుకోండి, అది మిమ్మల్ని తినేస్తుంది. జీనీకి ఇవ్వడానికి నా దగ్గర చాలా పనుంది. నువ్వేమీ కంగారు పడుకో, ప్రశాంతంగా పడుకో. 2వ రోజు సూర్యోదయం కాగానే జీని ప్రత్యక్షమయ్యాడు. ఆజ్ఞాపించండి వానర్ గారు. జీనీ, మన బంగ్లా మొత్తాన్ని తళతళ మెరిసేలాగా చెయ్యి. జీని కొన్ని క్షణాల్లోనే బంగ్లా మొత్తాన్ని శుభ్రం చేసేశాడు. ఆజ్ఞాపించండి అయ్యగారు. బంగ్లా మొత్తం తుడిచేశావా? అయిపోయింది ఓనర్ గారు. ఇంత త్వరగానా? అవును, నేను అలాగే చేస్తాను. త్వరగా నాకు ఇంకొక పని ఇవ్వండి. ఎందుకివ్వను? నువ్వు నాకు తినడానికి ఏదైనా ఏర్పాటు చెయ్యి. తప్పకుండా ఓనర్ గారు. కొద్దిసేపట్లోనే జీని మొత్తం భోజనాన్ని తయారు చేసేశాడు. మళ్ళీ సూరజ్బాన్ ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆజ్ఞాపించండి ఓనర్ గారు. అరే ఏంటి జీని, నువ్వు ఇంత త్వరగా పనులన్నీ చేసేస్తున్నావు? అవును అయ్యగారు, త్వరగా మీరు నాకు ఇంకొక పని ఇవ్వండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. జీనీ ప్రతి పనిని క్షణాల్లో చేసేస్తున్నాడు. జీనీ చేసే పని వేగాన్ని చూసి సూరజ్బాన్కి కళ్ళు తిరుగుతున్నాయి. నాకు త్వరగా పనేంటో చెప్పండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. లేదు లేదు, నన్నేం తినొద్దు, నేను నీకు పనిస్తాను. మళ్ళీ సూరజ్బాను జీనీకి పని అప్పగించారు. కొన్ని పొలాల్లోని పంటలు వేయాలి, కొన్ని పొలాల్లోని పంటలు తీయాలి. జీనీ తన మాయాశక్తులతో ఎంతో వేగంగా పనిని పూర్తి చేసేశాడు. చివరికి సూర్యాస్తమయం అయ్యింది. మరొకసారి జీనీ సూరజ్బాన్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఓనర్ గారు, ఇప్పుడు నేను పడుకునే సమయం అయింది. మళ్ళీ రేపు పొద్దున్నే వస్తాను. నాకు పని ఇవ్వడానికి మీరు పనిని సిద్ధం చేసుకోండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. సూరజ్బాన్ కంగారు పడ్డం చూసి మాయా తన్ని అడిగింది. ఏమైందండి, మీరు చాలా కంగారుగా కనిపిస్తున్నారు. నాకేమనిపిస్తుందంటే పని వాళ్ళందరినీ పనిలోంచి తీసేసి ఆ జీనీని ఇక్కడికి తీసుకొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. జీనీ 2-3 నెలలు చేయాల్సిన పనిని మొత్తం ఒక్క రోజులో చేసేస్తున్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇలాంటి సమయంలో మీకెంతో నమ్మకస్తుడైన మున్షీ గారుంటే చాలా బాగుండేది కదా.
కానీ ఇప్పుడు ఏం చేయను? తన్ను కూడా నేను ఉద్యోగం నుంచి తీసేశాను కదా. రేపు నేను జీనికి పని ఇవ్వకపోతే తను నన్ను ఖచ్చితంగా తినేస్తాడు. అయితే మీరు వెంటనే గురూజీ గారి దగ్గరికి వెళ్ళండి. ఆయన మీకు ఖచ్చితంగా సలహా ఇస్తారు. సూర్యోదయం కాగానే జీనీకి పని ఇవ్వడానికి పని కావాలి. ఒకవేళ పని ఇవ్వలేదు అంటే సూరజ్బాన్ ని జీనీ తినేస్తుంది. సూరజ్బాన్ దగ్గర కేవలం ఈ రాత్రి మాత్రమే సమయం ఉంది కనుక ఆ రాత్రి సమయంలోనే గురువుగారి వద్దకు వెళ్ళాడు. అంత రాత్రి సమయంలో గురువుగారు సూరజ్బాన్ ను చూసి ఈ విధంగా అడిగారు. ఏంటి విషయం భక్త, ఈ సమయంలో వచ్చావు? గురువుగారు అడిగేసరికి సూరజ్బాను జరిగిన కథంతా చెప్పాడు. తన వద్ద పని వాళ్ళని తీసేసిన తర్వాత జీనీ వచ్చింది, జీనీ పనిచేసే విధానం మొత్తం వివరించాడు. కనుక గురువుగారు మద్దతు కావాలని తన్ని వేడుకున్నాడు. చాలా విషయాలు తెలిసిన తర్వాత సూరజ్బాన్ ని రక్షించేందుకు గురువుగారు ఒక దారిని చూపించారు. నువ్వు జీని నుంచి బతకాలంటే నువ్వు అందరికంటే నమ్మకస్తుడైన పనివాణ్ణి వెంటనే పనిలో పెట్టుకోవాలి. అలాగే గురుగారు. నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అది వెంటనే అమలు చేయాలి. ఆ ఒక్కదారి మాత్రమే నిన్ను కాపాడగలుగుతుంది, అర్థమైందా? మున్షీ గారే నాకు అందరికన్నా నమ్మిన మట్టు గురువుగారు. నేను ఇప్పుడే అతని దగ్గరికి వెళ్తాను. గురువుగారికి వందనాలు చేసిన తర్వాత సూరజ్బాన్ తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. అయ్యగారు, మీరా ఈ సమయంలో ఇక్కడికి? నేను తిరిగి మళ్ళీ నిన్ను ఉద్యోగంలో పెట్టుకోవడానికే ఇక్కడికి వచ్చాను. క్షమించండి అయ్యగారు, నేను మీ దగ్గర పని చెయ్యలేను. కానీ ఎందుకు? ఎప్పటి వరకైతే మీరు తీసేసిన 100 మంది పని వాళ్ళని మళ్ళీ తిరిగి పనిలో పెట్టుకుంటారో అప్పటి వరకు నేను మీ దగ్గరికి రాను. నాకు త్వరగా పని చెప్పండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. నౌకర్లందరినీ తీసేసి వారి జీతం కోసం ఆశపడినందుకు ఆఖరికి తన ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. తను చేసిన తప్పుని పూర్తిగా తెలుసుకున్నాడు. సూరజ్బాన్కి అర్థమైంది డబ్బులు సంపాదించడానికి అలాగే డబ్బులు కూడబెట్టుకోవడానికి షార్ట్ కట్స్ యూజ్ చేయకూడదు అని. తను చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి సూరజ్బాను మున్షీ గారితో క్లియర్ గా చెప్పాడు. పనిలోంచి తీసేసిన నౌకర్లందరినీ మళ్ళీ పనిలో పెట్టుకుంటాను అని. సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు తనకి పనివ్వాలి. మీరు గనక జీనికి పనివ్వలేకపోతే జీని అప్పుడు మిమ్మల్ని మింగేస్తాడు, అంతే కదా? అవును. ఇక మున్షీ గారు సూరజ్బాన్ ని కాపాడేందుకు తనకి ఒక ఐడియానివ్వడానికి సిద్ధమయ్యారు. అయితే నేను మీకు ఏం చెప్తానో అది చేస్తూ ఉండండి అయ్యగారు. అప్పుడు జీని మిమ్మల్ని ఏమీ చెయ్యలేడు. కానీ అది ఎలా? ఇప్పుడు మీరు నా టామీని మీతో పాటు తీసుకెళ్ళండి. రేపు జీని మిమ్మల్ని పని అడుగుతాడు కదా, అప్పుడు. మున్షీ గారు సూరజ్బాన్ చెవులోని ఒక విషయాన్ని తెలియజేశారు. మున్షీ గారి మాటలు విన్న తర్వాత సూరజ్బాన్కి ఎంతో ఆనందం కలిగింది. మున్షీ గారి కుక్కను తీసుకొని సూరజ్బాన్ తన ఇంటికి బయలుదేరి వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ ఓనర్ గారు, త్వరగా నాకు పని చెప్పండి, లేదంటే నేను మిమ్మల్ని తినేస్తాను. నన్ను ఏమన్నా హల్వా అనుకుంటున్నావా ఏంటి? ఎంతసేపు తినేస్తాను అంటున్నావు? షరతు ప్రకారం నేను నీకు పనిస్తాను, అప్పుడు నువ్వు నన్ను తినే అవసరం ఉండదులే. మీరు చెప్పింది సత్యం ఓనర్ గారు. సరే, నేను చెప్పే జాగ్రత్తగా విను. ఇదిగో ఈ వంకర తిరగ కుక్క తోకనే తిన్నగా చెయ్యి. ఈ రోజు నుంచి నీ పని ఇదే. ఎప్పటి వరకైతే నువ్వు ఈ కుక్క తోకని తిన్నగా చేస్తావో అప్పటి వరకు నీ పని ఇదే, అర్థమైందా? తప్పకుండా ఓనర్ గారు. తర్వాత ఏముంది, రోజంతా జీనీ ఆ పని చేస్తూనే ఉన్నాడు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు కుక్క తోకని తిన్నంగా చేయాలని చూస్తున్నాడు. కాని తిన్నంగా అవదుగా. అప్పటి నుండి సూరజ్బాన్ తన పరివారిని ఎంతో ఆనందంగా చూసుకున్నాడు. ఎంతో ఆనందంగా జీతాన్ని కూడా ఇచ్చేవాడు. గురువుగారు కూడా తన భక్తుడికి సరైన దారి చూపించినందుకు ఆనందంగా ఉన్నారు.